హాయ్ అండి. మా ఇంటి దగ్గర మా ఇంటి గోడ కతుక్కొని ఒక చిన్న సందు ఒకటి ఉంటుందండి. అంటే ఇంటి పక్కన వాళ్ళలోనూ మాకు సరిహద్దులో చిన్న సందు ఒకటి ఉంటుంది. కనీసం ఆ సందులో చెయ్యి కూడా పట్టడం కూడా చాలా కష్టమేనండి. అయితే బాత్రూమ్ ఎంతైతే ఉంటుందో అంత బారు కూడా సందే ఉండదు అనమాట. ఆ సందులోకి ఒక చిన్న కుక్క పిల్ల అండి, పాపం చిన్న కుక్క పిల్ల వెళ్ళిపోవటం వల్ల దాన్ని ఎలా తీయాలో కూడా అసలు అర్థం కావట్లే. ఎందుకంటే మనకి చెయ్యి కూడా పట్టదు. ఆ సమయంలో మనం అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, అసలు ఏం అర్థం కాక ఒకసారి మీరు చూపిస్తారా అండి? అంత దారుణమైన పరిస్థితిలో ఆ కుక్క అనేది ఉంది. చిన్న చంటి పిల్లండి, అంటే పుట్టినంబటే ఆ తల్లి అనేది అగోనండి. ఈ వీడియోలో కానొస్తుందో కానట్లేదో నాకైతే అర్థం కావట్లేదు, కానీ చిన్న పిల్ల అండి, చిన్న పిల్ల ఎక్కడో సందులో ఇరికింది. అది ఆ కుక్క పిల్లది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ గోడకి కనీసం ఒక 4 అంగుళాలు సందు ఉంటుంది అనమాట. ఈ 4 అంగుళాల సందులల్లా ఆ కుక్క పిల్ల అనేది ఇరికిందనమాట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. చాలామంది వచ్చారు, చూశారు, పోయారు. ఏం అర్థం కాక ఆలోచిస్తున్నాం అనమాట, అసలు ఏం చేయాలో అర్థం కాక. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ కుక్క పిల్ల తీయడానికి అవసరమైతే నా దొడ్డన్న గోడ పలగొట్టేసేసి గోడను పలగొట్టేసైనా కానీ ఆ కుక్క పిల్లని తీయాలనుకుంటాను. ఎందుకంటే గోడ పలగొడితే తప్ప ఇప్పుడు కుక్క పిల్ల అనేది రాదనమాట. చూద్దాం. మరి గోడ పలగొట్టాలంటే ఒక డ్రిల్లింగ్ మిషన్ కావాలనుకుంటున్నా. ఒక కుర్రోడికి ఫోన్ చేశా, వస్తుంది.